హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక అర్చన వేదవతి వాళ్ళు విగ్రహం నకిలీవి తయారు చేయించడం చూసి వాళ్ళ మాటలు విని వెంటనే పరిగెత్తుకుంటూ అవని సుజాత దగ్గరికి వెళ్లి వేదవతి నిహారిక కిట్టు చేసే దుర్మార్గమైన విషయాన్ని కూడా అంతా సుజాత అవనికి చెప్పడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చాలా ఆశ్చర్యపోతూ ఉండగా వెంటనే ఈ విషయం మీకు తెలియజేయాలని వచ్చాను అని అర్చన అంటుంది. అంతకు తెగించిందా అని అవని అడుగుతూ ఉండగా దాన్ని తెగించడం అనరు, దిగజారిపోవడం అంటారు అని సుజాత అంటూ ఉండగా అత్తయ్యని ఆ నిహారిక పూర్తిగా వశపరుచుకుంది, అడ్డమైన పనులు చేయిస్తుంది అని అవని అంటుంది. నిహారిక చేయిస్తే మాత్రం ఆవిడికి బుద్ధుండద్దు. నిహారిక కృష్ణలో ఏమైనా శుద్ధ పూసలా ఏంటి? వాళ్ళ మాయలో ఎలా పడిపోతుంది? అసలు ఆవిడికి చాదస్తం మరీ ఎక్కువైపోతుంది అని సుజాత అరుస్తూ ఉండగా అటువంటి పని చేయడం వల్ల ఆ ఇంట్లో ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోతున్నట్లు నాకు ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలు వస్తున్నాయి అని అర్చన చెప్తూ ఉండగా అలాంటి పిచ్చి పనులు చేస్తే అమ్మవారి శాపం తగిలి వేదవతి పైకి పోతుంది, అలా జరిగినా మంచిది అవుతుంది, పీడ విరేడైపోతుంది అని సుజాత అంటూ ఉండగా అలా అంటావేంటక్క, అటువంటి జరిగితే పోయేది అత్త కాదు, మనకి మిగిలి ఉన్న అమ్మ అని అంటూ ఉండగా అమ్మ లేదు బొమ్మ లేదు అవని అని సుజాత అరుస్తూ ఉంటుంది. అలా మాట్లాడకక అని అవని అంటుంది. అటువంటి పనులు చేయడం మంచిది కాదని నేను కూడా చెప్పాను, అయినా ఆవిడ ఎవరి మాట వినట్లేదు అని అర్చన అంటుంది. వినదు, పోయే కాలం దగ్గర పడితే అలాగే పూనుకుంటారు అని సుజాత అంటూ ఉండగా అవని గారు మీరే ఏదో రకంగా పెద్ద ఆవిడ్ని ఆపండి అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇదివరకైతే నా మాట వినేది, ఇప్పుడు నా మాటలు తనకి చేదైపోయాయి, తను వినదమ్మా అని అవని అంటుంది. మీ ప్రయత్నం మీరు చేయటం మీ ధర్మం కదండి, ఆలస్యం చేయకండి, తొందరగా నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే మరి కాసేపట్లో పల్లెటూరుకి బయలుదేరిపోతున్నారు, దయచేసి నా మాట కాదనకండి, మీరైనా మీ బంధాలని పక్కన పెట్టండి అని చెప్పేసి అర్చన అక్కడి నుంచి వెళ్ళగానే నాకైతే నువ్వు వెళ్ళటం ఇష్టం లేదవని అని సుజాత అంటూ ఉంటుంది. అవని మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా డూప్లికేట్ విగ్రహాన్ని రెడీ చేసి హాల్లో పెట్టుకుని సమయం అవుతుంది, అందరూ త్వరగా రండి బయలుదేరదాం అని అందరినీ పిలుస్తూ ఉండగా వేద, అమ్మవారి విషయంలో నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోవడం ఈ పాతికేళ్లలో నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు ఇలా చేయడం నాకు నచ్చట్లేదు, నువ్వు నా మాట వినట్లేదు, ఎటుపోయి ఎటొస్తుందో అని భయంగా ఉంది వేద అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అందులో శ్రీకర్ కూడా వచ్చి నీ మాట అంటే మాకు గౌరవం ఉంది, నువ్వు చెప్పింది పాటించడం మా బాధ్యత కాదనట్లేదు, కానీ ఇది మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా అని అంటూ ఉంటాడు. దయచేసి ఇంకెవరు ఏమీ మాట్లాడకండి అని వేదవతి చెప్తూ ఉండగా అంతలో అర్చన వస్తుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతుండగా ఊరికి అలా బయటికి వెళ్ళొస్తున్నాను పెద్దావిడ గారు అని చెప్తూ ఉండగా నువ్వు కూడా మా ఊరి జాతరకి మాతో పాటు వద్దు, వెళ్లి బట్టలు మార్చుకునిరా అని వేదవతి చెప్తూ ఉండగా సరే అని అర్చన అంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లే ఫంక్షన్ కి ఇదెందుకు గ్రాని అని సౌరి అడుగుతూ ఉంటుంది. నీకు ముందే చెప్పాను కదా, అర్చన నన్ను 2 సార్లు ఆపద నుంచి కాపాడింది అని, అర్చన మన కుటుంబ సభ్యురాలు అయిపోయింది కాదనకండి అని వేదవతి స్ట్రిక్ట్ గా చెప్తూ ఉంటుంది. అయినా కూడా నిహారిక ఇది మనతో అవసరమా అని నాకు అనిపిస్తుంది అని అనటంతో నా ప్రాణం కాపాడింది కాబట్టి పల్లెటూరులో అందరికీ పరిచయం చేసి ఆ విషయం చెప్పుకోవాలి అని వేదవతి అంటుంది. ఇంతకు ముందు అక్షయ్ని కూడా ఇదే విధంగా నెత్తిన పెట్టుకుని ఇబ్బంది పడ్డావు, ఇప్పుడు దీని విషయంలో కూడా అలాగే చేస్తున్నావమ్మా అని వసంత అంటుంది. అవునమ్మా, దీన్ని చూస్తుంటే అక్షయ్ దీని రూపంలో మన ముందు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని కిట్టు అంటాడు. అయ్యో రామా, అందరూ నా గురించి ఎందుకలా అనుకుంటున్నారు, పెద్దావిడ గారికి ఉన్న కృతజ్ఞత మీకు లేదేంటి అని అర్చన అంటుంది. మా ఇంట్లో వాళ్ళు అంతేనమ్మా, చేసిన మేల్ని ఇట్టే మర్చిపోతూ ఉంటారు అని పెద్దరాజు అంటుంటే చెప్పావులే నీతులు అని కిట్టు అంటాడు. నువ్వు తొందరగా రెడీ అవ్వమ్మా అని వేదవతి చెప్పగానే 2 నిమిషాల్లో వస్తాను అని చెప్పేసి అర్చన లోపలికి వెళ్తుంది. అత్తయ్య గారు, మనం ఈ రకంగా వెళ్ళటం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి అని పెద్దరాజు మరోసారి చెప్తూ ఉండగా అమ్మ నిర్ణయం తీసుకోవడం అయిపోయింది కదా, ఎందుకు వెనక లాగుతావు అని వసంత అరుస్తూ ఉంటుంది. మీ ఆయన గారు ఎంతసేపు అవనికి మంచి జరగాలని ఆలోచిస్తున్నారు కానీ అత్తయ్యకి అవమానం జరగకూడదని ఆలోచించట్లేదు అని నిహారిక అంటుంది. మన ఇంట్లో పెంట వేసి పక్కింట్లో గుడ్డు పెట్టినట్టు పావు పనులన్నీ ఇలాగే ఉంటాయి అని కిట్టు అంటే పల్లెటూరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, వాళ్ళ ఏర్పాట్లో వాళ్ళు ఉన్నారు, తొందరగా ప్రసాదం చేసి వచ్చేద్దాం, తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు ఇవి నకిలీవని ఎవ్వరికి తెలియకూడదు అని అందరికి చెప్పేసి ఇక నకిలీ విగ్రహాన్ని తీసుకొని వేదవతి తన ఫ్యామిలీ అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు. అర్చన మాత్రం ఆ నకిలీ విగ్రహం వైపు తనకు వచ్చిన వేదవతి విధవరాలుగా ఉన్న దృశ్యాన్ని తలుచుకుని ఆ నకిలీ విగ్రహం పట్టుకొని తెల్లచీర కట్టుకుని వేదవతి వెళ్తున్నట్టు ఊహించుకుంటూ అమ్మకు చెప్పవలసింది చెప్పాను, అమ్మ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ రకంగా ఆపుతుందో, కనీసం అమ్మవారైనా దీన్ని ఆపాలి అని అర్చన మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంతలో ఆకాశంలోంచి అమ్మవారు మహిమ శక్తి ఇలా ఉన్న నాగమ్మ తల్లిలో చేరుతుంది. నాగమ్మ తల్లి ఒక్కసారిగా పైగా వచ్చి బుజ్జలు కొడుతూ ఉంటుంది. అందులో వేదవతి తన ఫ్యామిలీ అందరూ కూడా ఆ నకిలీ విగ్రహాన్ని కారులో ఎక్కుతూ ఉంటారు. మరి అవని నాగమ్మ తల్లి అమ్మవారు ఏ విధంగా వేదవతి ఫ్యామిలీని ఆ ఊరు వెళ్లకుండా ఆపుతారు అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం.